హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. అప్పుల ఊబిలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవినీతికి పాల్పడిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని విడిచిపెట్టబోమని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అంశాలు శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా పౌర సరఫరాల శాఖలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై క్లుప్తంగా వివరించారు మంత్రి ఉత్తమ్. అవినీతి పరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోదన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ 56,000 కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు. 11,000 కోట్లకు పైగా నష్టపోయిందని వెల్లడించారు. 3,000 కోట్లకు పైగా వార్షిక వడ్డీతో కార్పొరేషన్పై మొండి బకాయిల భారం పడిందని ఉద్ఘాటించారు. కార్పొరేషన్కు చెందిన 22,000 కోట్లకు విలువైన సుమారు 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి, తగిన భద్రత, బ్యాంకు గ్యారంటీ లేకుండా మిల్లర్ల వద్దనే ఉందని స్పష్టం చేశారు. అదనంగా రేషన్ కార్డు హోల్డర్లకు 70-75% బియ్యం దారి మళ్లించారని ఆరోపించారు. గత పాలనలో వ్యవస్థాగత లోపాల వల్లనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులను శిక్షించేలా చూస్తుందని ప్రకటించారు. ఈ ప్రాజెక్టులపై వడ్డీకి రుణాలు తీసుకున్న గణనీయమైన వ్యాయం ఉన్నప్పటికీ కొత్త ఆయకట్టు చాలా తక్కువనే ఆయన ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన కొత్తగా ఏర్పాటైన ఆయకట్టు కేవలం 1.5 లక్షల ఎకరాలైనని, పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు వెచ్చించి 0 ఎకరమని, 7,500 కోట్లు వెచ్చించి సీతారాం సాగర్కు 0 ఆయకట్టు అని ఆయన ఎత్తిచూపారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రసంగిస్తున్న సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల విషయంలో స్పష్టత ఇచ్చారు. ఇంధనంపై పార్లమెంటరీ ప్యానెల్లో సభ్యునిగా ప్రతిపాదిత మీటర్ల ద్వారా రైతుల నుండి బిల్లులు వసూలు చేస్తున్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. బీఆర్ఎస్ ఈ విషయంపై రైతులను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.